ప్రభుత్వంపై ప్రజా వ్యతిరేకత లోకల్ ఎన్నికల్లో స్పష్టంగా కనిపించిందన్నారు కేసీఆర్. బీఆర్ఎస్ గెలుపు కోసం కష్టపడిన వారికి అభినందనలు తెలిపారు. గర్వంతో ఎగిరిపడుతున్న కాంగ్రెస్ ఎమ్మెల్యేలకు స్థానిక సంస్థల ఎన్నికల్లో ప్రజలు తగిన బుద్ధి చెప్పారని అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం కొత్త పథకాలు ప్రకటించకపోగా ఉన్న వాటిని కూడా ఆపిందని ఆగ్రహం వ్యక్తం చేశారు కేసీఆర్. రేవంత్ తీసుకొచ్చిన పాలసీ అంతా కూడా రియల్ ఎస్టేట్ కు సంబంధించినదేనన్నారు. రాష్ట్రంలో ప్రజల ఆస్తుల విలువ పూర్తిగా తగ్గిపోయిందని ఆవేదన వ్యక్తం చేశారు కేసీఆర్. ఒకప్పుడు యూరియా రైతుల ఇంటికి చేను వద్దకు డైరెక్ట్ గా వచ్చేదని ఆయన గుర్తు చేశారు. కానీ ఇప్పుడు యూరియా బస్తా కోసం రైతు కుటుంబమంతా లైన్లో నిలబడే పరిస్థితి వచ్చిందని మండిపడ్డారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి సైదులు అందిస్తారు. సైదులు తెలంగాణ భవన్ లో కేసీఆర్ అధ్యక్షతన బీఆర్ఎస్ రాష్ట్ర కార్యవర్గ సమావేశం 2.5 గంటలకి పైగా కొనసాగుతుంది. సో మరి కాసేపట్లో ముగిసే అవకాశం కూడా ఉంది. సో వెంటనే కేసీఆర్ మీడియా సమావేశం కూడా ఉంటుంది. అయితే ఈ యొక్క 2.5 గంటలకు పైగా సాగినటువంటి బీఆర్ఎస్ రాష్ట్ర కార్యవర్గ సమావేశంలో అనేక అంశాలు నాయకులను ఉద్దేశించి కేసీఆర్ వ్యాఖ్యానించారు. అయితే